ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీగా వర్షం కురుస్తుంది. ఏటూరు నాగారం, మంగపేట, తాడ్వాయి, కన్నాయిగూడెం మండలాల్లో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. జంపన్న వాగు, జీడి వాగులు పొంగడంతో 4 గ్రామాల ప్రజలకు రాకపోకలకు అంతరాయం కలిగింది. కొండాయి, మాల్యాల, ఐలాపూర్, ఎలిశెట్టిపల్లి ఈ గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. ఈ వర్షానికి ఎక్కడికక్కడ వ్యవసాయ పొలాలు, చెరువులను తలపిస్తున్నాయి. అయితే ఏజెన్సీ ప్రాంతాల్లో గత 10 రోజుల నుండి వర్షాలు కురుస్తున్నాయి. కానీ రాత్రి నుండి కొండపోత వర్షం కురవడంతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఎగువన కురుస్తున్న వర్షాలకు తుపాకులగూడెం సమ్మక్క సారక్క బ్యారేజ్ కు క్రమంగా వరద చేరుకుంది. 52 గేట్లు ఎత్తి 71,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో ఏటూరు నాగారం, మల్లికట్టు బ్రిడ్జ్ వద్ద గోదావరి క్రమంగా పెరుగుతూ వస్తుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీగా వర్షం కురుస్తుంది. ఏటూరు నాగారం, మంగపేట, తాడ్వాయి, కన్నాయిగూడెం మండలాల్లో రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. జంపన్న వాగు, జీడి వాగులు పొంగడంతో 4 గ్రామాల ప్రజలకు రాకపోకలకు అంతరాయం కలిగింది. కొండాయి, మాల్యాల, ఐలాపూర్, ఎలిశెట్టిపల్లి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ వర్షానికి అక్కడికక్కడ వ్యవసాయ పొలాలు, చెరువులను తలపిస్తున్నాయి. అయితే ఏజెన్సీ ప్రాంతాల్లో గత 10 రోజుల నుండి వర్షాలు కురుస్తున్నాయి. కానీ రాత్రి నుండి కొండపోత వర్షం కురవడంతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఎగువన కురుస్తున్న వర్షాలకు తుపాకులగూడెం సమ్మక్క సారక్క బ్యారేజ్ కు క్రమంగా వరద చేరుకుంది. 52 గేట్లు ఎత్తి 71,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో ఏటూరు నాగారం, మల్లికట్టు బ్రిడ్జ్ వద్ద గోదావరి క్రమంగా పెరుగుతూ వస్తుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని తాలిపేరు ప్రాజెక్టులోకి భారీగా వరద వచ్చి చేరుతుంది. రుతుపవనాల ప్రభావంతో ఎగువ ప్రాంతాల విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో ప్రాజెక్టులోకి వరద చేరుకుంటుంది. దీంతో అధికారులు ప్రాజెక్టుకు చెందిన 25 గేట్లలో 12 గేట్లను 2 అడుగుల మేర ఎత్తి 16,698 క్యూసెక్ల వరదను గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీటి మట్టం 74 మీటర్లు కాగా ప్రస్తుతం 73.55 మీటర్ల వద్ద నీటిని గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. ఇన్ఫ్లో 19,540 క్యూసెక్లుగా ఉండగా అవుట్ఫ్లో 16,698 క్యూసెక్లుగా ఉంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని తాలిపేరు ప్రాజెక్టులోకి వరద వచ్చి చేరుతుంది. రుతుపవనాల ప్రభావంతో ఎగువ ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో ప్రాజెక్టులోకి వరద చేరుకుంటుంది. దీంతో అధికారులు ప్రాజెక్టుకు చెందిన 25 గేట్లలో 12 గేట్లను 2 అడుగుల మేర ఎత్తి 16,698 క్యూసెక్ల వరదను గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 74 మీటర్లు కాగా ప్రస్తుతం 73.55 మీటర్ల వద్ద నీటిని గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. ఇన్ఫ్లో 19,540 క్యూసెక్లుగా ఉండగా అవుట్ఫ్లో 16,698 క్యూసెక్లుగా ఉంది. ట్రైనీ ఐఏఎస్ అధికారిని పూజా కేట్కర్ వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. పలు వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన ఆమె విషయంలో ఉన్నతాధికారులు కఠిన నిర్ణయం తీసుకున్నారు. పూజా కేట్కర్ అడ్డదారులు ఐఏఎస్ ఉద్యోగం సంపాదించారని కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో ఉన్నతాధికారులు ఆమెపై చర్యలు చేపట్టారు. ఆమె ట్రైనింగ్ ను నిలిపివేశారు. ముస్సోరీలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ కు వచ్చి రిపోర్ట్ చేయాలని ఆదేశాలు ఇచ్చారు. కంటి చూపు లోపాలు, మానసిక శారీరక వైకల్యం ఉందంటూ యూపీఎస్సీలోని తప్పుడు అఫిడవిట్లు సమర్పించడం, నాన్ క్రిమిలేయర్ పత్రాల దుర్వినియోగం, ఎంబీబీఎస్ లో చేరేందుకు తప్పుడు పత్రాల సృష్టి, ఇలా పలు వివాదాలకు కేంద్ర బిందువైన 2023 బ్యాచ్ ట్రైనీ ఐఏఎస్ అధికారిని పూజా మనోహరమ దిలీప్ కేట్కర్ వ్యవహారంలో
ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. తక్షణం మహారాష్ట్రలో ఆమెకు జిల్లా శిక్షను నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తిరిగి ముస్సూరులోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అడ్మినిస్ట్రేషన్ అకాడమీలో రిపోర్ట్ చేయాలని ఉత్తర్వులో పేర్కొంది. ఈ మేరకు పూజాకు మహారాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి నితిన్ గాడ్రే లేఖ రాశారు. ట్రైనీ అయినా సరే జిల్లా కలెక్టర్ స్థాయిలో తనకు అధికారిక సదుపాయాలు, వసతులు కల్పించాలని డిమాండ్ చేయడంతో పూజా వ్యవహార శైలి తొలిసారిగా వార్తలోకి ఎక్కారు. ప్రత్యేకంగా ఆఫీసును కేటాయించాలని, అధికారిక కారు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో పాటు సొంత ఖరీదైన రెడ్ సైరన్ తగిలించుకుని తిరిగారు. దీంతో పూణేలో అసిస్టెంట్ కలెక్టర్ హోదా నుంచి ఆమెను వాసిం జిల్లాలో సూపర్ న్యూమరీ అసిస్టెంట్ కలెక్టర్గా ప్రభుత్వం బదిలీ చేసింది. తప్పుడు ధృవీకరణ పత్రాలు సమర్పించి సివిల్స్ లో ఆమె ఆల్ ఇండియా 821వ ర్యాంక్ సాధించారని మీడియాలో వార్తలు వచ్చాయి. దాంతో యూపీఎస్సీకి ఆమె సమర్పించిన వైకల్యం సర్టిఫికెట్లు, అఫిడవిట్లు విశ్వసనీయతపై నీలి నీడలు కమ్ముకున్నాయి. దీంతో ఈ విషయంలో నిజాలు నిగ్గు తేల్చాలని కేంద్ర ప్రభుత్వ ఏకసభ్య కమిటీ నియమించింది. 2 వారాల్లోగా నివేదించాలని ఆదేశించింది. ఆదివారం పూణే పోలీసులు పూజా లగ్జరీ కారును సీజ్ చేశారు. తప్పుడు పత్రాలతో ఎంబీబీఎస్ సీటు సాధించారని విమర్శలు వెల్లువెత్తాయి. సోమవారం అర్ధరాత్రి పూజ ఇంటికి మహిళా పోలీసులు వెళ్లారు. కొంచెం పనుందని చెప్పి ఆమె వారిని పిలిపించినట్లు తెలుస్తుంది. అయితే పూణే కలెక్టర్ సుహాస్ దావాహే తనను వేధిస్తున్నారని ఫిర్యాదు చేసేందుకే వారిని ఇంటికి పిలిపించిందని పోలీసు అధికారి ఒకరు మంగళవారం వెల్లడించారు. కాగా 2022 ఆగస్టులో పూణే జిల్లా పింప్రి ఆసుపత్రిలో ఎడమ మోకాలికి వైకల్యం ఉందని, ఆమె వికలాంగ సర్టిఫికెట్ సంపాదించారని యశ్వంత్ రావ్ చవన్ స్మారక ప్రభుత్వ ఆసుపత్రి డీన్ రాజేంద్ర వాబ్లే వెల్లడించారు. అయితే అదే నెలలో ఔత్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైకల్య సర్టిఫికెట్ కోసం పెట్టుకున్న ఆమె దరఖాస్తు తిరస్కరణకు గురైందని తెలుస్తుంది. తల్లిదండ్రులకు కోట్ల రూపాయల ఆస్తులున్న విషయాన్ని దాచిపెట్టి నాన్ క్రిమిలేయర్ సర్టిఫికెట్లను సంపాదించారని పూజపై ఆరోపణలున్నాయి. పూజ తల్లిదండ్రుల వ్యవహార శైలిలో మీడియాలో వార్తలు వచ్చాయి. గ్రామ సర్పంచ్ అయిన పూజ తల్లి మనోరమ ఒక భూ వివాదంలో కొందరిని గన్తో బెదిరిస్తున్న వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. క్రిమినల్ కేసుల్లో తల్లిదండ్రుల జాడ కోసం పోలీసులు వెతుకుతున్నారు. వారిద్దరు మొబైల్స్ స్విచ్ ఆఫ్ చేసి ఉన్నాయి. పూణేలోని మెట్రో రైల్ కార్మికులతో గొడవ పడుతున్న వీడియో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. నేడు టీపీసీసీ కార్యవర్గ సమావేశం జరగనుంది. ప్రజాభవన్లో మధ్యాహ్నం 2 గంటలకు ఈ మీటింగ్ జరుగుతుంది. హస్తం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జనరల్ సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్లు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. ప్రజాభవన్ వేదికగా రైతు రుణమాఫీ, తాజా రాజకీయ పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉంది. నేడు టీపీసీసీ కార్యవర్గ సమావేశం జరగనుంది. ప్రజాభవన్లో మధ్యాహ్నం 2 గంటలకు ఈ మీటింగ్ జరగనుంది. హస్తం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జనరల్ సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్లు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. ప్రజాభవన్ వేదికగా రైతు రుణమాఫీ, తాజా రాజకీయ పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉంది. నెల్లూరుకు రొట్టెల పండుగ వచ్చింది. నగరంలోని దర్గామిట్టాలో ఉన్న బారాషాహి దర్గాలో రొట్టెల పండుగకు అవసరమైన ఏర్పాట్లని అధికారులు సర్వం సిద్ధం చేశారు. నేటి నుంచి ప్రారంభమయ్యే ఈ రొట్టెల పండుగ 5 రోజుల పాటు నిర్వహించనున్నారు. ఏటా మొహరం తర్వాత నెలవంక కనిపించిన 11వ రోజున
బారాషాహిద్ దర్గాను సందర్శించి కోర్కెల రొట్టెల మార్పిడి చేసుకోవడం ఆనవాయితీగా వస్తుంది. కులమతాలకు అతీతంగా మత సామరస్యాలకు ప్రతీకగా ఈ పండుగ జరగడం విశేషం. జిల్లా రాష్ట్రంతో పాటు దేశ విదేశాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో రానున్నారు. మత సామరస్యానికి ప్రతీకగా జరిగే రొట్టెల పండుగ పటిష్ట ఏర్పాట్ల మధ్య నేటి నుంచి ప్రారంభం కానుంది. 5 రోజుల పాటు జరిగే ఈ పండుగకు సింహపూరి దారులన్నీ బారాషాహిద్ దర్గా వైపే మళ్లాయి. కోరికలు తీరిన భక్తులు రొట్టెలు వదిలేందుకు, కొత్త కోరికలు రొట్టెలు పట్టుకునేందుకు ముందు రోజు నుంచే పోటెత్తడంతో దర్గా ప్రాంగణం కిటకిటలాడుతోంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులే కాకుండా కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, తెలంగాణ ప్రాంతాల నుంచి భక్తులు రావడంతో స్వర్ణాల చెరువు భక్త జనసంద్రంగా మారింది. 5 రోజుల పాటు నిర్వహించే రొట్టెల పండుగలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు తలెత్తకుండా యంత్రాంగం పటిష్ట చర్యలు చేపట్టింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. నరసింహ, రాజేంద్ర, ఇవాళ నెల్లూరు రొట్టెల పండుగ సంఘటన మునిగిపోయింది. ఇవాళ నుంచి 5 రోజుల పాటు ఈ పండుగ జరగనుంది. ముఖ్యంగా ఇవాళ రొట్టెల పండుగలో తొలి రోజు జరిగేటటువంటి పండుగకి పెద్ద ఎత్తున రాష్ట్ర నలుమూల నుంచి కాకుండా దేశవ్యాప్తంగా కూడా అనేక మంది భక్తులు ఇప్పటికే బారాషాహిద్ దర్గా ప్రాంగణానికి చేరుకున్నారు. ఇక్కడ ముఖ్యంగా బారాషాహిద్లను దర్శించుకుని స్వర్ణాల చెరువులో స్నానమాచరించి అక్కడ రొట్టెలు పంచుకోవడం ఈ పండుగ యొక్క ప్రత్యేకమైనటువంటి ఉన్నటువంటి ఆచారం, సంప్రదాయం కూడా. 364 సంవత్సరాల నుంచి ఈ గంధోత్సవం కొనసాగుతున్నట్టుగా ఇక్కడ ఉన్నటువంటి స్థల పురాణాలను, ముఖ్యంగా చారిత్రక విశేషాల బట్టి కూడా మనకు తెలుస్తుంది. 400 సంవత్సరాలకు పైగా ఇక్కడ బారాషాహిదులు సమాధి అయినట్టుగా కూడా పూర్వ చరిత్ర కూడా ఇక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ పండుగకు ఇక్కడ ముఖ్యంగా మత సామరస్యానికి మొత్తంగా కూడా అన్ని కులాలు, మతాలు, రాష్ట్రాలు అన్న భేదాలు లేకుండా ఇటు దేశ విదేశాల నుంచి కూడా ఈ పండుగకు రావడం అనేది ఆనవాయితీగా వస్తుంది. ఇక్కడ బారాషాహిదులను మొక్కుకొని ఇక్కడ స్వర్ణాల చెరువులో రొట్టిగాని పట్టుకుంటే మొత్తంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి అన్ని కూడా వాళ్ళ యొక్క కోరికలు నెరవేరుతాయని కూడా భక్తులు చెప్పుకోవచ్చు. ముఖ్యంగా దానికోసమే ఈరోజు ఇప్పటికే అంటే ఇవాళ నుంచి మొదలవుతున్నటువంటి పండుగకి 3 రోజుల నుంచే పరిస్థితి కూడా మనం విస్తీర్ణం కలిగినటువంటి ఈ ప్రాంగణంలో 7 ఎకరాల విస్తీర్ణం కూడా ప్రస్తుతం మొత్తం కూడా జనసంద్రంలో మునిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇటు దర్గాలో దర్శనం చేసుకున్నటువంటి భక్తులు ఇక్కడ నుంచి నేరుగా వచ్చి స్వర్ణాల చెరువుల యొక్క స్నానాలు చేసి అక్కడ రొట్టెలు మార్చుకోవడం కూడా ఆనవాయితీగా ఉంటుంది. పెద్ద ఎత్తున తరలి వస్తున్నటువంటి భక్తుల యొక్క రద్దీని దృష్టిలో ఉంచుకున్నట్టు జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కూడా చేసింది. అలాగే ముఖ్యంగా ఇటు తమిళనాడు, కర్ణాటక ప్రాంతాల నుంచి వచ్చే వారికి ఇటు నెల్లూరు నగరానికి దక్షిణ వైపున ఉన్నటువంటి ప్రాంతాలలో 2 చోట్ల పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. అలాగే ఉత్తరాది వైపు నుంచి, అలాగే పశ్చిమ మార్గాల నుంచి వచ్చేటటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అందరికి కూడా భక్తులందరికీ కూడా ఇటు ఉత్తరం వైపు కూడా 2 చోట్ల పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. నగరం నలువైపులు కూడా ఒక రకంగా చెప్పాలంటే పక్క దిగ్బంధనం ఉన్నట్లుగా కూడా అన్ని ఏర్పాటు చేసి బయట వాహనాలను, ముఖ్యంగా భారీ వాహనాలన్నింటినీ కూడా ఇట్లా లోపలికి అనుమతించకుండా నిషేధాజ్ఞలు చేసి ప్రధానంగా భక్తులకు మాత్రమే ఇటు వచ్చే మార్గాలను కూడా ఏర్పాటు చేశారు. అలాగే నగర ప్రజలకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ట్రాఫిక్ ఆంక్షలు విధించి దానికి అనుగుణంగా నగర ప్రజలకు ఇబ్బందులు లేకుండా కూడా రోజువారీ వాళ్ళ దైనందిన కార్యక్రమాలకు కూడా ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక మరోవైపుగానే గమనించినట్లయితే అంతకంతకు పెరుగుతున్నటువంటి భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకున్నటువంటి అనేక మంది దాతలు, సేవా సంస్థలు కూడా ఇక్కడ సేవా కార్యక్రమాలను ఏర్పాటు చేశాయి. ముఖ్యంగా నగరపాలక సంస్థ ఇక్కడ ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇవాళ నుంచి మొదలయ్యేటటువంటి ఈ పండుగ 5 రోజుల పాటు పెద్ద ఎత్తున భక్తుల జనసంద్రంతో కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో దానికి అనుగుణంగా కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. రాజేంద్ర, రైట్, థ్యాంక్ యూ నరసింహలు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ ఎస్పీఎంలో ట్రేడ్ యూనియన్ ఎన్నికల కోసం కార్మికులు నిరీక్షిస్తున్నారు. 2014 సెప్టెంబర్ 27న యాజమాన్యం షట్డౌన్ పేరుట ఎస్పీఎం మూసివేసిన తర్వాత కార్మికుల పరిస్థితి దయనీయంగా మారింది. తిరిగి 2 ఆగస్టు 2018 జేకే యాజమాన్యం ఆధ్వర్యంలో మిల్లు పునఃప్రారంభమైంది. కానీ అంతకుముందు మిల్లులో పనిచేసే కార్మికులను పూర్తి స్థాయిలో ఉద్యోగాల్లోకి తీసుకోలేదు. దీంతో వారు దశల వారీగా పోరాటాలు చేస్తున్నారు. తమకు ట్రేడ్ యూనియన్ ఎన్నికలు పెట్టాల్సిందేనంటూ మిల్లులో పనిచేస్తున్న కార్మికులు పేర్కొంటున్నారు.
15 రోజుల క్రితం కార్మిక సంఘాల ఆధ్వర్యంలో లేబర్ అధికారులను కలిసి ఏఎస్సీఎంలో ఎన్నికలు నిర్వహించాలని కార్మికులు కోరారు. సిర్పూర్ పేపర్ మిల్లు పునఃప్రారంభం తర్వాత కార్మికుల కష్టాలు చాలా దారుణంగా ఉన్నాయి. కాగజ్నగర్ పట్టణంలో పేపర్ మిల్లులో పనిచేస్తున్న కార్మికులు దాదాపుగా బయట నుండి వచ్చినటువంటి స్థానికేతరులే. మరి స్థానికంగా పనిచేసినటువంటి ఇంతకుముందు మహేష్ మన బిర్లా మేనేజ్మెంట్ ఉన్నప్పుడు మరి ఇక్కడ పనిచేసినటువంటి కాంట్రాక్ట్ కార్మికులు, పర్మనెంట్ కార్మికులు, స్టాఫ్ సోదరులందరినీ మళ్ళీ ఎవరిని విధుల్లోకి తీసుకోకుండా వాళ్ళను గాలికి వదిలేసి మరి అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వము పట్టించుకోలేదు. మరి ఇప్పుడు కొత్తగా వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా మరి పేపర్ మిల్లు విషయంలో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు లేవు, స్థానికేతరులకే ఇక్కడ అవకాశాలు దొరుకుతూ ఉన్నాయి. మరి బయట నుండి వచ్చిన కార్మికులకు ఎక్కువ వేతనాలు, స్థానికంగా ఈ లోకల్లో ఉన్నటువంటి కార్మికులకు తక్కువ వేతనాలు ఇస్తూ ఇక్కడ క్యాంటీన్ సౌకర్యం లేకుండా, ఈఎస్ఐ హాస్పిటల్ డిస్పెన్సరీ ఉన్నా వైద్య సౌకర్యం లేకుండా, అక్కడ మెడిసిన్ సిస్టమ్ కనీసం పనిచేసే అక్కడ మ్యాన్ పవర్ లేని పరిస్థితి. ఒకవేళ కంపెనీలో నిన్న కూడా యాక్సిడెంట్ జరిగింది. కాగజ్నగర్లో చాలామంది కార్మికులు ఇబ్బంది పడుతున్నారు. ఆ యాక్సిడెంట్ జరిగినప్పుడు కనీసం మినిమం ఫస్ట్ ఎయిడ్ కూడా ఈ సిర్పూర్ పేపర్ మిల్లు లేక ప్రైవేటు దవాఖానలకు పోయి ట్రీట్మెంట్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. కంపెనీ కంప్లీట్గా బయట నుండి తీసుకొచ్చినటువంటి కాంట్రాక్టర్లు బయట వాళ్ళే, కార్మికులు కూడా బయట వాళ్ళే. కంపెనీని కంప్లీట్గా ప్రైవేటు పరం చేసి కాంట్రాక్ట్ సిస్టమ్ చేసి పర్మనెంట్ను తగ్గించే ఆలోచనలో ఉంది కంపెనీ. ఎస్పీఎం పునరుద్ధరణ తర్వాత రోజు రోజుకు పరిస్థితులు మారిపోతున్నాయి. పర్మనెంట్ కార్మికులను పూర్తి స్థాయిలో తీసుకోలేదు. యాజమాన్యం స్థానికేతరులకు పనిలోకి తీసుకుంటుందని కార్మిక సంఘాల యాజమాన్యంపై మండిపడుతున్నాయి. ఈ ప్రాంతంలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని సదుద్దేశంతోనే మిల్లును పునఃప్రారంభిస్తే జేకే యాజమాన్యం తీసుకుంటున్న నిర్ణయాలు అందుకు విరుద్ధంగా ఉన్నాయంటున్నారు. ఇక స్థానికేతరులకు అధిక జీతాలు, స్థానికులకు తక్కువ జీతాలు ఇస్తున్నారని కార్మికులు ఆరోపిస్తున్నారు. దీనిపై కార్మిక సంఘాలు యాజమాన్యంపై మండిపడుతున్నారు. కార్మికులపై పని ఒత్తిడి, యాజమాన్య వేధింపులు అధికమవుతున్నాయని కార్మికులు ఆరోపిస్తున్నారు. మిల్లులో ట్రేడ్ యూనియన్ లేకపోవడంతోనే యాజమాన్యం తీరు పెచ్చిమీరుతుందని కార్మికులు భావిస్తున్నారు. దీంతో తమకు ఎన్నికలు పెట్టాల్సిందేనంటూ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. కార్మిక సంఘాలు లేకపోవడంతో జేకే యాజమాన్యం ఆడిందే ఆట పాడిందే పాటగా మారుతోందని కార్మికులు మండిపడుతున్నారు. మిల్లు పరిసర ప్రాంతాల్లో చిన్నపాటి వర్షం కురిసినా పొగ అంతా ఇళ్లలోకి చేరి పట్టణవాసులు అనారోగ్యం పాలవుతున్నారని ఆరోపిస్తున్నారు. అయినా ఇక్కడి వారికి ఏమాత్రం న్యాయం జరగకుండా యాజమాన్యం ఒంటెద్దు పోకళ్లు పోవడం సరికాదని మండిపడుతున్నారు. ఇన్నాళ్లు మిల్లులో ట్రేడ్ యూనియన్ ఎన్నికలు నిర్వహించకపోవడం, లేబర్ అధికారులు కూడా ఇటువైపు చూడడం లేదని కార్మికులు మండిపడుతున్నారు. ఎస్పీఎం పేపర్ మిల్ ఏదైతే ఉన్నదో గతంలో తెలంగాణ రాష్ట్రం వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయి అని చెప్పేసి ఆ రోజు రాష్ట్రం కోసం మనం పోరాటం చేసినాం ఇక్కడ. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ ఎస్పీఎం పేపర్ మిల్లు మూతపడ్డది. ఉద్యోగాలు వస్తాయనుకుంటే ఉన్న ఉద్యోగాలు పోయినాయి. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మూతపడ్డ ఈ ఫ్యాక్టరీ ఎస్పీఎం ఫ్యాక్టరీ మళ్ళీ 2018లో ఇదే టీఆర్ఎస్ గవర్నమెంట్లో మూతపడ్డది. టీఆర్ఎస్ గవర్నమెంట్లోనే ఈ ఫ్యాక్టరీ తెరిపించడం జరిగింది. ఇక్కడ ఉన్న కార్మికులకు కానీ మరి ఇక్కడ ఉద్యోగాలు లేవు. బయట నుంచి వచ్చిన వాళ్ళు దాదాపుగా 1500 మంది కాంట్రాక్ట్ లేబర్ కార్మికులు బయట నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ పనిచేస్తారు. పర్మనెంట్ ఉద్యోగులని ఇంకా విధుల్లోకి తీసుకోలేదు. ఇక్కడ ఫ్యాక్టరీ నుంచి ఏర్పడే పొల్యూషన్ ఏదైతే ఉన్నదో ఆ పొల్యూషన్ని మేము తీసుకుంటున్నాము. ఉద్యోగాలు బయట రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు పనిచేస్తారు. ఇంకా దారుణ విషయం ఏంటంటే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి పనిచేసే కార్మికులకు వేతనాలు ఎక్కువ ఉన్నాయి, ఇక్కడ పనిచేసే కార్మికులకు వేతనాలు తక్కువ ఉన్నాయి. 80% బయట నుంచి వచ్చిన వాళ్ళు పనిచేస్తాను, 20% మా లోకల్ వాళ్ళు పనిచేస్తాను. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము, 80% లోకల్ వాళ్ళని పనిలోకి తీసుకోవాలి, 20% నామ్స్ ప్రకారంగా ఎవరైనా తీసుకోవచ్చు. ఇవాళ హైదరాబాద్ పాత బస్తీలో మొహరం వేడుకలు ఘనంగా జరగనున్నాయి. పాత బస్తీలో బీబీకా ఆలం ఊరేగింపును భక్తి శ్రద్ధలతో చేపట్టనున్నారు. డబీర్పురాలో బీబీకా ఆలం ఊరేగింపు పలు ప్రాంతాల మీదుగా చాదర్ ఘాట్ వరకు కొనసాగనుంది. డబీర్పురా నుంచి ఊరేగింపు షేక్ ఫైజ్ కమాన్, అలీజా కోట్ల, చార్మినార్, గుల్జర్ హౌస్, పంజేహా, మీర్ చౌక్, పురాణి హవేలీ, దరుల్ ఫిష్, కాళీఖదర్ మీదుగా చాదర్ ఘాట్ చేరుకుంటుంది. త్యాగానికి ప్రతీకగా నిలిచే మొహరం సందర్భంగా సంతాప దినాల్లో భాగంగా షియా ముస్లింలు కత్తులతో, బ్లేళ్లతో తమ శరీరంపై కొట్టుకుంటూ తమ రక్తాన్ని చిందిస్తారు.
మొహరం వేడుకల్లో తమ సంతాపాన్ని తెలియజేస్తారు. పాతబస్తీలో బీబీకా ఆలం ఊరేగింపుకు సంబంధించి హైదరాబాద్ దక్షిణ మండల పోలీసులు భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇవాళ హైదరాబాద్ పాతబస్తీలో మొహరం వేడుకలు ఘనంగా జరగనున్నాయి. పాతబస్తీలో బీబీకా ఆలం ఊరేగింపును భక్తి శ్రద్ధలతో చేపట్టనున్నారు. దబీర్పురాలో బీబీకా ఆలం ఊరేగింపు పలు ప్రాంతాల మీదుగా చాదర్ఘట్ వరకు కొనసాగనుంది. దబీర్పురా నుంచి ఊరేగింపు షేక్ స్పైజ్ కమాన్, అలిజా కోట్లా, చార్మినార్, గుల్జర్ హౌస్, పంజేహా, మీర్ చౌక్, పురాణి హవేలీ, దరుల్ ఫీజ్, కాలికదర్ మీదుగా చాదర్ఘట్ చేరుకుంటుంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం తాగదు.